లాస్ట్ వీడియోలో చాలా మంది కమెంట్ చేశారు, డాక్టర్ దీని క్యూర్ ఉందా, హోమ్ రెమెడీస్ ఏమైనా వర్కౌట్ అవుతాయా, నాకు ఎవ్రీ మంత్ వస్తుంది దానికి ట్రీట్మెంట్ ఏంటి అని. వీటన్నిటికీ ఆన్సర్ చెప్తాను. కోల్డ్ సోర్ ట్రీట్మెంట్ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. అందులో ఫస్ట్ది ఎర్లీ సైన్. ఇందులో ఫస్ట్ పొక్కు రాకుండానే మనకి ఇచ్చింగ్ సెన్సేషను, టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో పొక్కు రాకుండా యాంటీవైరల్ క్రీమ్, దట్ ఈస్ ఎసైక్లోవిర్ క్రీమ్ అనేది అప్లై చేస్తే పొక్కు రాకుండా ఉంటుంది. సెకండ్ స్టేజ్ బ్లస్టర్ స్టేజ్. ఇందులో పొక్కులు ఆల్రెడీ వచ్చేస్తాయి కాబట్టి టచ్ చేయకూడదు, పగల కొట్టకూడదు. పగల కొడితే అక్కడ టచ్ చేసి వేరే టచ్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది. సో ఈ టైంలో యాంటీవైరల్ క్రీమ్తో పాటు మనం లిప్స్ కానీ సన్ స్క్రీన్ కూడా వాడాల్సి వస్తుంది. మనం పెయిన్ ఎక్కువగా ఉంది అంటే ఐస్ ప్యాక్ పెట్టి పెయిన్ సబ్సైడ్ అవుతుంది కొంతవరకు. థర్డ్ స్టేజ్ హీలింగ్ స్టేజ్. ఇది పొక్కు డ్రై అయిపోయి స్కాబ్ వస్తుంది, దాన్ని తీయకూడదు. దీన్ని మినిమం హీలింగ్ టైం 7 to 10 days. మాయిశ్చరైజర్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏ డాక్టర్ని కలవాలంటే జనరల్ ఫిజిషియన్, డెర్మటాలజిస్ట్, న్యూరాలజిస్ట్ని కలవాలి. వాళ్ళు ఏ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు అంటే యాంటీవైరల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. డాక్టర్ దీనికి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఎసైక్లోవిర్ క్రీము, టాబ్లెట్స్ రాస్తూ ఉంటారు. తరచుగా వస్తూ ఉంటే దాన్ని సప్రెసివ్ థెరపీతో క్యూర్ చేస్తారు. దీనికోసం మీరేం చేయాలంటే యోగా, మెడిటేషన్, ఇలా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఇమ్యూనిటీ బాగా పెంపొందించుకోవడం కోసం విటమిన్ సి అండ్ లైసిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇందులో కొన్ని మీరు అవాయిడ్ చేయాల్సిన విషయాలు ఏంటంటే, టూత్ పేస్ట్ పెడతారు చాలా మంది, అలా చేయకూడదు. పగల కొట్టకూడదు, స్ప్రెడ్ అవుతుంది. కిస్సింగ్ అవాయిడ్ చేయాలి. షేరింగ్ చేస్తారు, టవల్స్ కానీ, యుటెన్సిల్స్ కానీ, లిప్ బామ్స్ కానీ షేర్ చేసుకోకూడదు. ఒక్కసారి ఈ వైరస్ మనకి ఎంటర్ అయితే బాడీలోకి, అది నిద్రావస్థలో ఉంటుంది. సో అది యాక్టివ్ అయినప్పుడు ఈ బ్లిస్టర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో యాక్టివ్ అవ్వకుండా మనం ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయాలి. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే నిద్ర లేకపోవడం, ఒత్తిడికి గురవ్వడం, ఫీవర్ తరచుగా రావడం, ఇమ్యూనిటీ తగ్గడం. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ పద్మావతి.